నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఎల్నినో ప్రభావం తీవ్రంగా ముంచుకొస్తోందా అంటే ప్రస్తుత పరిస్థితులు అవుననే చెప్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వర్షాభావ పరిస్థితుల్లో మార్పు వస్తోంది. పడాల్సిన సమయంలో వర్షాలు పడకపోవటం కరువు పరిస్థితులకు కారణమవుతోంది. సెప్టెంబర్ నాటికి ఎల్నినో సూపర్ ఎల్నినోగా మారనుందని అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ తేల్చి చెప్పింది. ఈ సూపర్ ఎల్నినోకి గాడ్జిల్లా అని పేరు పెట్టినట్లు బ్రిటన్ వాతావరణ సంస్థ ప్రకటించింది. ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు దాటిపోయినా రాష్ట్రంలో వర్షాలు పడలేదు. ఎక్కడో ఒక చోట చినుకులు పడ్డాయి తప్ప కురవాల్సిన వర్షం కురవలేదు. వర్షాలు వరదలతో నిండుగా కనిపించాల్సిన ప్రాజెక్టులు నీరులేక ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంపై ఎల్నినో తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని 6 జిల్లాల్లో ప్రమాద గంటికలు మోగిస్తోందని చెప్తున్నారు. మరో వారం రోజుల వరకు కూడా వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కరువు కష్టాలు నిజంగానే మొదలయ్యాయా? మబ్బులు సరే, మరి వర్షాలు పడేటప్పుడు వరిపై ఎల్నినో ప్రభావం తప్పదా? అన్నదాత కష్టాలు తీరేదెలా? 2027లోనూ ఎల్నినో ప్రభావం ఉంటుందా? ఇది ఇప్పుడే అంశాలపై చర్చిద్దాం. ఇక ఇదే టాపిక్ పై పూర్తి డిస్కషన్ మా కొలీగ్ శివాని అందిస్తారు. శివాని. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీజా. గాడ్జిల్లా వస్తుంది, ఇదేదో మూవీ అనుకుంటున్నారేమో, కానీ సెప్టెంబర్లో ఈ ఎల్నీలో సూపర్ ఎల్నీలోగా మారి గాడ్జిల్లాగా రాబోతుంది అన్నట్టుగా కూడా ఇప్పటికే ఒక ప్రచారం నడుస్తుంది. ఓవైపు ఎల్నీలో ప్రభావం, ఆ వేడితో జనాలు అందరూ కూడా అల్లాడిపోయారు. మనం చూసాము 3 months సమ్మర్ హాలిడేస్ రాగానే పిల్లలందరూ ఎంజాయ్ చేద్దాం అనుకునే లోపే ఈ ఎల్నీలో ప్రభావం చాలా గట్టిగానే పడిందని చెప్పొచ్చు. సో ఓవైపు ఈ వేడితో అందరు అల్లాడిపోయారు, మరోవైపు రైతుల కష్టాలు అంతా ఇంత కాదని చెప్పొచ్చు. సో బేసిక్లీ మనం ఇప్పుడు మిడ్ జులైలో ఉన్నాము. అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అయితే యాక్చువల్గా ఈ వర్షాకాలం అనేది ఉంటుంది. బట్ స్టిల్ మనం ఇప్పుడు మిడ్ జులైలో ఉన్నాము. కానీ ఎక్కడ చూసినా కూడా ఏ ప్రాంతంలో ఏ పరిస్థితుల్లో కూడా అసలు వర్షమే కురవడం లేదు. ఇది ఒక శాపంగా మారిందని చెప్పొచ్చు రైతులకు. వాళ్ళు ఎంత అష్ట కష్టాలు పడి వాళ్ళు అంతా పొలానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బట్ స్టిల్ వర్షం పడకపోవడం వాళ్ళకు ఒక వరంగా శాపంగా మారిందని చెప్పొచ్చు. రైతులు అసలు వర్షం ఎప్పుడెప్పుడు పడుతుందా అని చూస్తున్నారు, 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ అసలు ఎక్కడ కూడా వర్షం పడే సూచికలు అయితే కనిపించట్లేదు. సో ఇప్పుడు ఈ ఎల్నినో అనేది సెప్టెంబర్ నాటికి సూపర్ ఎల్నినోగా మారే అవకాశం కూడా ఉంది. సో ఎల్నినోనే మనం తట్టుకోలేకపోయాము, అలాంటిది సూపర్ ఎల్నినోని ఎలా ఎదుర్కొంటాం అనేది కూడా ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ అట్ ది సేమ్ టైం తెలంగాణ విషయానికి వస్తే, మరి ముఖ్యంగా తెలంగాణ విషయాన్ని గురించి మాట్లాడితే తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి మనం చూసాము. గత 3 నెలల్లో ఏ విధంగా మనం అవస్థలు పడ్డాము, దానికి మించి ఇప్పుడు ఉంటుందా అన్న ఆలోచనతో అందరూ కూడా ఉన్నారు. సో చూద్దాము అసలు రైతులు ఏ ఆలోచనతో ముందుకెళ్లాలన్నా ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది కూడా చూడాలి. ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఎలా పంటల్ని పండించాలన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నారు. సో చూడాలి అసలు ఈ ఎల్నినో ప్రభావం ఈ ఏడాది మనం చూసాము. ఎల్నినో ప్రభావం ఏ విధంగా మన అందరి మీద పడిందో. సో చాలా సిచ్యువేషన్స్ లో చాలా సార్లు కూడా ఐఎండీ అధికారులు కావచ్చు, లేకపోతే పోలీస్ అధికారులు కావచ్చు, చాలా సజెషన్స్ ఇచ్చారు, వార్నింగ్స్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళకూడదు. మరి ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నట్టుగా చెప్పడం జరిగింది. బట్ స్టిల్ చాలా మంది ఈ వేడి ప్రభావంతో చనిపోవడం కూడా జరిగింది. సో మనం చూసాము అసలు యూరోప్ లో కూడా పరిస్థితి ఏ విధంగా ఉందో. ఈ సంవత్సరం అయితే చాలా దారుణంగా గడిచిందని చెప్పొచ్చు. సో ఏంటి రైతుల కష్టాల గురించి ఓవైపు మనం ప్రజలు అల్లాడిపోతున్న దృశ్యాలు కూడా మనం చూసాము. కానీ మరోవైపు రైతుల గురించి మాట్లాడితే, వాళ్ళ పరిస్థితుల గురించి మాట్లాడితే చాలా దారుణమైన స్థితి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం మిడ్ జులైలో ఉన్నాము. ఇప్పుడే మనం ఇలాంటి అవస్థలు పడుతున్నామంటే ఇక రాబోయే సెప్టెంబర్ నాటికి ఎన్ని కష్టాలు పడాలన్నట్టుగా కూడా అందరూ ఆలోచిస్తున్నారు. రైతులైతే అసలు మొన్నటి వరకు యూరియా కోసం తిరిగారు, నీళ్లు కోసం తిరిగారు, కరెంటు కోసం తిరిగారు. ఇప్పుడు ఎల్నినో ప్రభావంతో ఎలాంటి పరిస్థితులను మనం ఎదుర్కోబోతున్నామన్న ఆలోచనతో వాళ్ళు ఉంటున్నారని చెప్పొచ్చు. సో రైట్, ఎల్నినో గురించి మాట్లాడదాం, వాటి ప్రభావాల గురించి మాట్లాడదాం షార్ట్ బ్రేక్ తర్వాత. కానీ ఎందుకు ఇప్పుడు ఈ మిడ్ జులైలోనే సిచ్యువేషన్ ఇలా ఉంటే రేపు మాపు సెప్టెంబర్ కూడా రాబోతుంది. కాబట్టి సెప్టెంబర్ లో ఏ విధంగా సిచ్యువేషన్ ఉంటుందో అనేది కూడా అందరూ వేచి చూస్తున్న అంశం అని చెప్పొచ్చు. సో రైట్, స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దీనికి సంబంధించి డిస్కస్ చేద్దాం. చూస్తూనే ఉండండి ఐ
న్యూయార్క్లోని ప్రముఖ సోత్బీస్ వేలం సంస్థలో జూలై 14న జరిగిన వేలంపాట ప్రపంచ ప్రాచీన జీవుల శాస్త్ర చరిత్రలోనే అత్యంత ఖరీదైన వేలంగా రికార్డు సృష్టించింది. దాదాపు 38 అడుగుల పొడవు ఉన్న గస్ అనే టీ రెక్స్ అస్థిపంజరం కొనుగోలుకు ప్రపంచవ్యాప్తంగా పోటీ ఏర్పడింది. కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే సాగిన హోరాహోరీ వేలంపాటలో ఫోన్ ద్వారా పాల్గొన్న ఒక అజ్ఞాత వ్యక్తి ఏకంగా $50.1 మిలియన్ వెచ్చించి దీనిని దక్కించుకున్నాడు. గతంలో $44.6 మిలియన్ అమ్ముడుపోయిన అపెక్స్ అనే స్టెగోసారస్ రికార్డును, అలాగే $31.8 మిలియన్ అమ్ముడుపోయిన స్టాన్ అనే టీ రెక్స్ రికార్డును దాటేసి ప్రపంచంలోనే అత్యంత విలువైన డైనోసార్ ఫోసిల్గా గస్ చరిత్రకెక్కింది. ఈ గస్ డైనోసార్ కథ విషయానికి వస్తే సౌత్ డకోటా హార్డింగ్ కౌంటీలోని ఒక ప్రైవేటు వ్యవసాయ భూమిలో 5 ఏళ్ల క్రితం దీని అవశేషాలు మొదటిసారి బయటపడ్డాయి. ఆ భూమి యజమాని అయిన గ్యారీ లికింగ్ జ్ఞాపకార్థం ఈ డైనోసార్కు గస్ అని పేరు పెట్టారు. శాస్త్రవేత్తలు, రీసెర్చర్లు దాదాపు 5 ఏళ్ల పాటు శ్రమించి మట్టి పొరల్లో పూడుకుపోయిన ప్రతి ఒక్క ఎముకను చాలా జాగ్రత్తగా తవ్వి తీశారు. మొత్తంగా ఈ డైనోసార్ అస్థిపంజరం 63% పూర్తయిన స్థితిలో లభించింది. అంతేకాదు మొత్తం శరీరం బరువు రీత్యా 75 నుంచి 80% ఎముకల మాస్ లభించడంతో ఇప్పటి వరకు కనుగొనబడిన టీ రెక్స్ ఫోసిల్స్లో ఇది అత్యంత సంపూర్ణమైన పెద్ద అస్థిపంజరాలలో ఒకటిగా నిలిచింది. అంత అరుదైన ఫోసిల్ ఒక ప్రైవేట్ బిలియనీర్ చేతుల్లోకి వెళ్లడంపై అంతర్జాతీయ సైంటిఫిక్ కమ్యూనిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రిచర్డ్ బట్లర్ స్పందిస్తూ డైనోసార్ అవశేషాలను ఒక లగ్జరీ స్టేటస్ సింబల్గా, ఆర్ట్ పీసులుగా మార్చి వేలం వేయడం చాలా ప్రమాదకరం. వేలంపాటల్లో కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసే డైనోసార్ అస్థిపంజరాలు ఏదైనా ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన మ్యూజియంలలో కాకుండా ప్రైవేటు వ్యక్తుల డ్రాయింగ్ రూమ్లలో ఉండిపోతే వాటిపై సైంటిఫిక్ పరిశోధనలు చేయడం సాధ్యపడదు. సైన్స్ రంగానికి ఇది కోలుకోలేని దెబ్బ అని వ్యాఖ్యానించారు. ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ స్టీఫెన్ బ్రూసాట్ మాట్లాడుతూ అమెరికా చట్టాల ప్రకారం ప్రైవేటు స్థలంలో లభించిన వస్తువులను వేలం వేసుకోవడం చట్టబద్ధమే. అయినప్పటికీ ఈ రకమైన పద్ధతులు సైంటిస్టులకు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. $10 మిలియన్ ధరలు పలికే ఇలాంటి అరుదైన ఫోసిల్స్ను సాధారణ రీసెర్చ్ మ్యూజియంలు లేదా యూనివర్సిటీలు కొనడం అసాధ్యం. రైట్, వెల్కమ్ బ్యాక్. సో ఎస్, ఎల్నినో ప్రభావం గురించి, ఎల్నినో గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇది మిడ్ జూలై. సో బేసిక్లీ జూన్ నుంచి అయితే వర్షాకాలం స్టార్ట్ అవ్వాలి, అండ్ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అనేది వర్షాకాలం ఉంటుంది. మనం ఇది చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాం. బట్ స్టిల్ ఎందుకో ఈ ఎల్నినో ప్రభావం వల్ల అది జరగకపోవడం కూడా మనం చూస్తున్నాము. రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా అన్నట్టుగా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మొన్నటి వరకు యూరియా కోసమని, నీళ్లు కోసమని, కరెంటు కోసమని నానా అవస్థలు పడ్డ రైతులు ఇప్పుడు ఆ నేల అంతా కూడా ఎండిపోతుంది. ఏంటి దేవుడా మాకి కర్మ అన్నట్టుగా కూడా అందరూ ఆలోచిస్తున్నారు, తలలు పట్టుకుంటున్నారు. ఏంటి అసలు ఈ ఎల్నినో ప్రభావం ఇంకెన్ని రోజులు ఉంటుంది, ఎలా ఉండబోతుంది? సో సెప్టెంబర్ లో అయితే ఈ ఎల్నినో కాస్త అనేది సూపర్ ఎల్నినోగా మారే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో ఒకవేళ సూపర్ ఎల్నినోగా మారితే మాత్రం అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉంటుందో, ఇప్పుడు అది రైతులు ఏ విధంగా వాళ్ళు అవస్థలు పడుతున్నారో అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం, ట్రాక్ చేద్దాం పిన్ టు పిన్ అన్ని డీటెయిల్స్ కూడా. సో రైతుల పరిస్థితుల గురించి, వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు నాగార్జున గారు, రైతు సంఘం నేత. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నాగార్జున గారు నమస్తే అండి. మనం చూస్తున్నాం ఇప్పుడు ఎల్నినో ప్రభావంతో రైతులు కూడా చాలా అవస్థలు పడుతున్నారు. పంటలు కూడా చేతికి అందే స్థితి కూడా లేదన్నట్టుగా చూస్తున్నాం. మొన్నటి వరకు యూరియా కోసం, నీళ్ళ కోసం, కరెంటు కోసం అవస్థలు పడ్డ రైతులు ఇప్పుడు నేల అంతా ఇప్పుడు ఎండిపోతుంటే ఎలా పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీ ఆలోచన ఏంటి? ఇప్పుడు ఎలా ఆలోచనతో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? నమస్కారం అండి. ఐ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. వాస్తవంగా రైతాంగం చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టబడతా ఉన్నారు. ఈ ఎల్నినో ప్రభావం అనేది సుమారు 9 నెలలు దాకా కొనసాగేటువంటి అవకాశం ఉంది. గత అనుభవాలను కనుక చూసినట్లయితే ముఖ్యంగా పంటలు వేసే సమయాన ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఇప్పటికే వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి లాంటి పంటల పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడింది. రైతాంగం ఇప్పటికే పత్తిని నాటారు, గింజలు మొలక రాకపోవడంతో తీవ్రమైనటువంటి నష్టం పోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా విపరీతమైనటువంటి వేడితోటి వచ్చిన మొలకలు కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అట్లాగే వరి పంటకు కూడా కనీసం విద్యుత్, కరెంటు సక్రమంగా రాని పరిస్థితి కనిపిస్తున్నది. దానికి తోడు నీటి సక్రమంగా లభ్యత కాకపోవడం వలన
వరి పంటలు కూడా వేసుకోవడానికి అవకాశం లేదు. పంట పొలాలు తడవడం లేదు. రైతులు 1 ఎకరం నాటు వేయాల్సినటువంటి వాళ్ళు అరెకరం కూడా నాటు వేసేటువంటి పరిస్థితి ఇక్కడైతే కనిపించడం లేదు. చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి. ఏమి చేయాలి అనేటువంటి పరిస్థితిలో ఇలా రైతాంగం ఉన్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి చూసినట్లయితే నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతంగా ఉన్నటువంటి చెరువులు, కుంటలు కూడా ఈ రోజు నీళ్లు ఒట్టిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఇట్లాంటి పరిస్థితులలో రైతాంగానికి చేతికి వచ్చేటువంటి పంటలు రాకుండా తీవ్రమైన అప్పుల ప్రభావం పడేటువంటి అవకాశం కూడా బాగా కనపడుతున్నది. ఈ ఎల్నినో ప్రభావం రైట్, చూస్తున్నాము. ఇందాకే మనతో నాగార్జున గారు మాట్లాడుతున్నారు. వారి పరిస్థితులను, రైతులు పడుతున్న అవస్థల గురించి చెప్పడం జరుగుతుంది. సో ఏ విధంగా రైతులు కష్టపడుతున్నారు అనేది కూడా క్లియర్ గా తెలుస్తుంది. సో ఇప్పుడే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. రేపు మాపు సూపర్ ఎల్నినోగా ఫామ్ అయితే మాత్రం ఇంకెన్ని ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాలన్నట్టుగా కూడా అందరు రైతులు కూడా తలలు పట్టుకుంటున్నారు. సో మొన్నటి వరకు మనం చూసాం 3 months కంటిన్యూస్ గా కూడా రైతులు కాకుండా ఇటు సాధారణ జనాలు కూడా అసలు ఉక్కపోతతో చనిపోయారన్నట్టు చెప్పచ్చు. వాళ్ళ అన్బేరబుల్ హీట్ అన్నట్టుగా కూడా అసలు ఏసీ కూడా వర్క్ చేయని పరిస్థితి కూడా మనం చూసాము. ఓవైపు సాధారణ జనాలు వాళ్ళు కష్టాలు పడుతుంటే, మరోవైపు రైతులు కష్టాలు కూడా అంత ఇంత కాదు. యూరియా కోసమని, కరెంట్ కోసమని ఇందాక నాగార్జున గారు కూడా చెప్తుంటే మనం విన్నాము ఏ విధంగా వాళ్ళు ఇన్ని రోజులు గోసపడ్డారో. దానికి తోడుగా ఇప్పుడు ఎల్నినో పరిస్థితి కూడా, ఒకవేళ సూపర్ ఎల్నినోగా ఫామ్ అయితే మాత్రం అప్పుడు మా పరిస్థితి ఏంటి అన్నట్టుగా కూడా అందరు రైతులు కూడా ఇప్పుడు గవర్నమెంట్ వైపు చూస్తున్నాయి అన్నమాట. సో గవర్నమెంట్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, ఎలా మమ్మల్ని మాకు సాయంగా నిలుస్తుంది అన్నట్టుగా కూడా రైతులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో రైట్, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడతాము. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కూడా అసలు రైతు సంఘం నేతలు ఏమంటున్నారు, ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఎలా ఈ ప్రాబ్లమ్ ని క్రాక్ చేయాలన్నట్టుగా కూడా వాళ్ళు ఉన్నారనేది విషయం కూడా తెలుసుకుందాము. అండ్ అట్ ది సేమ్ టైం మనతో పాటు కూడా కంచెల భూపాల్ రెడ్డి గారు, నల్గొండ మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. విల్ టాక్ టు హిమ్. ఆయనతో కూడా మాట్లాడి దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. బట్ మీన్ వైల్ లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మార్చి 11న బలూచ్ తిరుగుబాటుదారులు జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును హైజాక్ చేసిన సమయంలో ఒక భారత మాజీ దౌత్యవేత్త ముందే ఊహించి చెప్పినట్లుగానే ఆ తర్వాత కొద్ది వారాలలోనే పహల్గామ్లో 26 మంది పర్యాటకులను వారి మతాన్ని ఆధారంగా చేసుకుని పాక్ ఉగ్రవాదులు పొట్టన Yes, welcome back. We have been talking about ఎల్నినో ఎలా ఉండబోతుంది, ముందు వాటి ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం అందరం మాట్లాడుతున్నాం. ఇందాక రైతు సంఘ నేత నాగార్జున కూడా మాట్లాడడం జరిగింది. ఆయన అభిప్రాయం కూడా వ్యక్తం చేయడం జరిగింది. బట్ రైట్ నౌ వీ డూ హ్యావ్ కంచర్ల భూపాల్ రెడ్డి గారు, నల్గొండ మాజీ ఎమ్మెల్యే. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి భూపాల్ రెడ్డి గారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఎల్నినో ప్రభావంతో అటు సాధారణ ప్రజలతో పాటు ఇటు రైతులు కూడా చాలా గోసపడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఈ ఎల్నినో ఏదైతే ఉందో ఇది ఒక 6 నెలల నుంచి 1 year నుంచి శాస్త్రవేత్తలు కానీ, తర్వాత దాని మీద ఉన్నటువంటి నిష్ణార్థులు కానీ చెప్తూనే ఉన్నారు, హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఎల్నినో వస్తుంది, చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా జాగ్రత్త అని. మరి ఇది చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది. మరి ప్రభుత్వాలు ఏం చేయాలా? ఇలాంటి పరిస్థితులు వస్తున్నప్పుడు ముందే మనం గమనించి ఒక 1 year ముందు నుంచే మనం ప్లాన్ చేసుకోవాలి. 1 year ముందు నుంచే మనకు వచ్చినటువంటి వర్షాభావ పరిస్థితులలో వర్షాలు నీళ్లు కానీ, తర్వాత మనకు ఉన్నటువంటి పంటలు కానీ, తర్వాత అవన్నీ కూడా మనం ఏం చేయాలా? ఒక 1 year 2 years కరువు వస్తుంది, ఎల్నినో తోటి నీళ్లు రావు, వర్షాలు పడవు, పంటలు పడ్డాయి, కరువు వస్తున్నాయి అన్నప్పుడు మనం ఏం చేయాలా? ఆ 1 year సరిపోను మనము వాటర్ కానీ, తర్వాత ధాన్యానికి సంబంధించింది కానీ అన్ని కూడా మనము సమకూర్చుకోవాల్సినటువంటి పరిస్థితి మన ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేయాల్సినటువంటి, ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, ఈ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, ఆ ఎల్నినో ఏమో గానీ తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వము సృష్టించిన ఎల్నినోనే ఎక్కువ ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఆ ఎల్నినో తోటి ఏం కరువు వస్తుందో గానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిన కరువే ఎక్కువ ఉంది. ఎందుకంటే కాళేశ్వరం ద్వారా
కాళేశ్వరం ద్వారా దగ్గర దగ్గర 83 నుంచి 83 నుంచి 90 క్యూసెక్ల మన టీఎంసీల నీళ్లు సముద్రంలోకి పోయినాయి ఇప్పటి వరకు. వృధా నిజంగా కూడా అయిందని అంటున్నారా ప్రభుత్వానికి మీరు? చిత్తశుద్ధి ఉంటే ఏమాత్రమైన ఆలోచన ఉంటే ఈ ప్రజలకు ఇబ్బంది కాకుండా, రైతులకు ఇబ్బంది కాకుండా, ఆ ప్రాంత రైతాంగానికి పంటలకు ఇబ్బంది కాకుండా కాపాడుకోవాలంటే మరి ఆ యొక్క సముద్రం పోయే నీళ్ళని కూడా జాగ్రత్తగా మూవ్మెంట్ భూపాల్ రెడ్డి గారు, చేసుకుంటూ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం వల్లనే చాలా నీరు వృధా అయిందని మీరు అంటున్నారా? 100%. ఎందుకంటే లెక్కలే చెప్తున్నాయి కదా, 83 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనాయి కదా. ఇప్పుడు కూడా రోజు 2 టీఎంసీల నీళ్లు వస్తున్నాయి కదా. ఇప్పటికైనా కన్నపల్లి నుంచి అక్కడి నుంచి ఇప్పటికైనా మోటార్ల ద్వారా ఎత్తి అన్ని కూడా ఏవైతే మన ప్రాజెక్టులు సరే ఉన్నాయో అవన్నీ భూపాల్ కూడా రెడ్డి గారు, ఇందాక నింపుకోవచ్చు. మీరు చెప్పారు ఈ హెచ్చరికలు అనేది మనకు సంవత్సరం నుంచే వస్తుంది, సంవత్సరం ముందు నుంచే ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మీరే చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకొచ్చిందని అంటున్నారు మీరు? మరి మేము చెప్తానే ఉన్నాం కదా, మా కేసీఆర్ గారు కానీ, తర్వాత మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మన కల్వకుంట్ల తారక రామారావు గారు కానీ, తర్వాత ఇరిగేషన్ మీద దాని మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి తన్నీర్ హరీశ్వరరావు గాని, మా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నారు. సో మీ మరి ప్రకారం కరువు వస్తుంది, బీఆర్ఎస్ మనకు కరువు పార్టీ వస్తా దీనికి ఉంది, మనం సంబంధించి జాగ్రత్తగా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్న ఉంది, కానీ నీళ్ళను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని మీరు అంటున్నారు. 100% మా వాళ్ళందరం కూడా మేము అదే చెప్పినాము. కరువు వస్తా ఉంది, ఉన్న నీళ్ళని జాగ్రత్తగా వాడుకుందాము, ఉన్న నీళ్ళని ఒడిసి పట్టుకొని జాగ్రత్తగా స్టోరేజ్ చేసుకుందాము, ఉన్న నీళ్ళని సముద్ర పాలు చేసుకోవద్దు. ఎక్కడైతే పుష్కలంగా నీళ్లు ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్త పెట్టుకుంటే ఎంత పెద్ద కరువు వచ్చినా కాపాడుకోవచ్చు అని మా వాళ్ళు ఎన్ని చెప్పినా ఇనక కాళేశ్వరం ప్రాజెక్టుని కేసీఆర్ గారిని బదనాం చేస్తాను మాత్రమే ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది అని. భూపాల్ రెడ్డి గారు, ఇప్పుడు ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనే కూడా రైతులు ఆలోచించేది ఏంటంటే, మనకు ఒక రిజర్వాయర్ లేకపోతే ఒక ప్రాజెక్ట్ సరిగ్గా సక్రమంగా నడిచేది ఉంటే మనకి ప్రాబ్లం వచ్చేది కాదు. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎదుర్కొనే వాళ్ళమన్న ఒక ధీమాతో ఉన్నారు ప్రజలు కూడా, రైతులు కూడా. సో దీనికి సంబంధించి ఏమంటారు మీరు? ఇప్పుడు అందుకోసమే కదా ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడైనా ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఇట్లాంటి కరువులు వస్తాయి, ఎల్లినో ప్రాబ్లమ్స్ వస్తాయి, బాగా కరువు వస్తుంది. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినా రైతులకు తర్వాత రాష్ట్రం ఇబ్బందులు పడవద్దు, సుభిక్షంగా ఉండాలి అనే ఆలోచనతోటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కదా. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత కూడా దాని ద్వారా అన్ని ప్రాజెక్టుల ద్వారా నింపి కోట్ల ఎకరాలు పారిచ్చింది కదా. దాని ద్వారా పంట పండించినాం కదా. 3 సంవత్సరాలు మరి పారినటువంటి నీళ్లు ఇప్పుడు ఏదో ప్రాజెక్టులు ఎగిరిపోతాయి, భద్రాచలం ఎగిరిపోతుంది అనే మాటలు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. సో ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం అని చెప్తున్నారు మీరు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసే సృష్టి, అబద్ధపు. ఓకే, సో భూపాల్ రెడ్డి గారు, ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగింది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటే రైతులకు మంచిదని మీరు అంటున్నారు? వెంటనే కన్నపల్లి ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇప్పుడు కూడా 2 టీఎంసీల నీళ్లు వస్తున్నాయి. దాన్ని వెంటనే పంపులు స్టార్ట్ చేసి నింపుకొని ఎక్కడ వీలైతే అక్కడ మరి ఇబ్బందులు లేకుండా కాపాడుకుంటే బాగుంటది. ఇంకా కూడా నేను చెప్తున్నా, తాగడానికి కూడా నీళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం జాగ్రత్త పడకపోతే 6 నెలల తర్వాత రైతులు ప్రజలు తిరగబడి కాంగ్రెస్ నాయకులని ప్రజాప్రతినిధులని ఎక్కడ కూడా తిరగనీయకుండా తరిమి కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇకనైనా ఆలోచన చేసి హైదరాబాద్ లో గాని గ్రామాలలో గాని తాగడానికి నీళ్ళకి ఇబ్బంది కాకుండా కూడా ప్రయత్నం చేయాలంటే ఇప్పటికైనా ఆ 2 టీఎంసీల నీళ్ళని అన్ని రిజర్వాయర్లను నింపుకొని మరి కాపాడుకుంటే బాగుంటది అనేది మా యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆలోచన. ఓకే, సో ఇప్పుడు భూపాల్ రెడ్డి గారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విషయానికి వస్తే, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఇంచుమించుగా ఒక 3 years కావస్తుంది ఇప్పుడు. సో ఈ 3 years లో రైతులు మొన్నటి వరకు యూరియా కోసమని, నీరు కోసమని, కరెంట్ కోసమని గోసపడ్డారు. సో ఇప్పుడు కట్ చేస్తే ఇప్పుడు ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది సెప్టెంబర్ వచ్చే నాటికి. సో సెప్టెంబర్ లో ఇంకా ప్రాబ్లమ్స్ రావచ్చు అన్నట్టుగా కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల అన్ని చర్యలు సక్రమంగా తీసుకుంటున్నాయి అన్నట్టుగా మీరు అనుకుంటున్నారా? లేదమ్మా, ఏది లేదు. రైతులని కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో అంత మోసమే. కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక మోసము.
ఆనాడే చెప్పింది కదా, అధికారంలోకి రానాడే చెప్పింది కదా రేవంత్ రెడ్డి గారు, ఆ నిజం చెప్పిన వాళ్ళని ప్రజలు నమ్మరు, అన్ని అబద్ధాలు చెప్పిన వాళ్ళని నమ్ముతారు, అబద్ధాలే చెప్తున్నా నేను, నా అబద్ధాలను నమ్మి రేపు నన్ను అధికారంలోకి ముఖ్యమంత్రికి అవకాశం ఇస్తే అన్ని అబద్ధాలు చేసి ప్రజలని కడుపు కొడతా అని చెప్పిండు ఆ రోజే. ఆయన చెప్పిన మాటలే ఇప్పుడు చేస్తున్నాడు. ఇందులో ఏముంది, ఆయన చెప్పినే చేస్తున్నారు. ఇకనైనా ప్రజలు గ్రహించుకోవాల్సినటువంటి అవసరం మీ ఉంది. హయాంలో రైతులు ఏ విధంగా ఉండేయండి? ఏమంటారు? మీ హయాంలో రైతుల్ని మీరు మంచిగా చూసుకున్నారా? చాలా బాగా కదా, ఏ రైతులు అడిగినా చెప్తారు. మీ ఐ న్యూస్ ప్రతి రైతు దగ్గర ఉండి అడగండి. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే కరెంటు గాని, నీళ్లు గాని, తర్వాత పెట్టుబడి సాయం గాని, పండిన పంటలు ఏ విధంగా కొనుగోలు చేసిండ్రు, కేసీఆర్ కిట్ గాని, మరి రైతు చనిపోతే 5 లక్షల రూపాయల బీమా గాని, మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 1,116 గాని, మరి ఏ విధంగా ప్రజలకు అందినాయో, ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉన్నారో మీ ఐ న్యూస్ ద్వారానే ప్రతి ఒక్కరిని పోయి అడగండి, చెప్తారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఏ ఒక్కటి చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ తప్పించుకుంటూ ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పాలన సాగిస్తూ ముందుకు పోతుంది ఈ కాంగ్రెస్ కానీ ప్రభుత్వం. మీరు ఇలా అంటున్నారండి, మరోవైపు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మేము అన్ని గ్యారెంటీల్ని ఫుల్ఫిల్ చేస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతుంది. ఒక్క గ్యారెంటీ కూడా వేయలే, ఒక్క గ్యారెంటీ కూడా వేయరాళ్ళు. అలాగే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, నేను అన్ని అబద్ధాలే ఆడుతున్నాడు, అబద్ధాలే ఆడుతున్నాడు. ఓకే, ప్రజలకు చెప్పిందే చేస్తుండే ఆయన. ఓకే. సో ఓకే, సో భూపాల్ రెడ్డి గారు, ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు రైతులకు సంబంధించి? ఇప్పుడు అందరూ కూడా రైతుల గురించి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ పరిస్థితుల గురించి రాష్ట్ర మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వానికి నేను ఒకటే సలహా ఇస్తా ఉన్నాను. ఇప్పుడైనా ఇంకా కూడా కాళేశ్వరం దగ్గర 2 టీఎంసీల నీళ్లు వస్తాయి. ఆ 2 టీఎంసీల నీళ్ళని మనం ఒట్టి పట్టి ఇంకా రిజర్వాయర్లని నింపుకొని ఎక్కడికక్కడ పంపించుకుంటే తాగడానికి, హైదరాబాద్ తాగడానికి నీళ్లు కానీ, గ్రామాలలో తాగడానికి నీళ్లు కానీ ఇబ్బందులు లేకుండా ముందుకు పోతాం. కానీ ఇంకా నిర్లక్ష్యం చేసి కాళేశ్వరం ప్రాజెక్టుని కేసీఆర్ గారిని బదనాం చేయాలని ఇంకా ముందుకు పోతే తాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి వస్తుంది ఈ రాష్ట్రంలో. ఆ పరిస్థితుల నుంచి బయటపడాలంటే ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరిచి చేసిన తప్పులకు చెంపలేసుకొని ఆ 2 టీఎంసీల నీళ్ళన్నా రోజు వట్టి పట్టి మన రిజర్వాయర్లు నింపుకోవాలని నా యొక్క ఆలోచన. మా బీఆర్ఎస్ ప్రభుత్వము కూడా ఆలోచన, మా నాయకులు అందరిది కూడా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ భూపాల్ రెడ్డి గారు మాతో పాటు జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ అన్నిటిని కూడా మాతో షేర్ చేసినందుకు. అండ్ అట్ ది సేమ్ టైం థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు, రైతు సంఘం నేత, మీరు కూడా జాయిన్ అయినందుకు అండ్ మీ సమస్యలు, మీ ఒపీనియన్స్ ని అన్నిటిని కూడా ఐన్యూస్ తో షేర్ చేసుకున్నందుకు. సో రైట్, మూవింగ్ ఆన్, ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం.